హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మళ్ళీ 2025 సంవత్సరం వచ్చేసరికి గణేష్ ఉత్సవాలు వచ్చాయని చెప్పవచ్చు. మన భారతదేశం అంతటా ఎక్కడ చూసినా కూడా చిన్న పెద్ద అనే తేడా లేకుండా గణేష్ ఉత్సవాలు అయితే జరుపుతూ ఉన్నారు. అందులోనూ భాగంగా మా బైన్సాలో గణేష్ ఉత్సవాలు వచ్చాయంటే మరింత అంగరంగ వైభవంగా జరుపుతూ ఉంటారు. ఎటువంటి హిందువుల పండుగలు వచ్చినా సరే మా బైన్సాలో అయితే ఘనంగా జరుపుతూ ఉంటారు. అలాంటిది గణేష్ ఉత్సవాలు వచ్చాయంటే మరింత ఘనంగా జరుపుతూ ఉంటారు. మరి మా బైన్సాలో టాప్ గణేశులు ఎక్కడెక్కడ ఎలా కూర్చోపెట్టారన్నది చూడడానికైతే వెళ్ళబోతున్నాము. మరి టాప్ గణేశులు ఎక్కడెక్కడ కూర్చున్నా వెళ్ళి చూద్దాం, పదండి వెళ్దామా బ్రో. ఫ్రెండ్స్, మొత్తానికైతే మెయిన్ గణేష్లు టాప్ గణేష్లు ఎక్కడెక్కడ కూర్చుంటాయో అక్కడ ఆ గల్లీలోని ఏరియాలోకి అయితే మేమైతే వచ్చేసాం. మొత్తానికైతే మనం చూడవచ్చు వెరైటీ అలంకరణలతో గణేష్లు అయితే కూర్చున్నాయి. ఒక్కొక్క రకంతో పాటు పెద్ద పెద్ద గణేష్లు కూర్చోపెట్టారు. మా బైన్సాలో గణేష్ నవరాత్రుల ఉత్సవాలు వచ్చాయంటే చాలు అందమైన అలంకరణలతో ఉన్న వినాయకులు ముంబై, హైదరాబాద్ వంటి పెద్ద పెద్ద సిటీల నుంచి భారీ మొత్తం ఖర్చు పెట్టి వినాయకుని యొక్క విగ్రహాలు అయితే తీసుకొస్తారు. అలాగే మరికొందరు గణేష్ మండలి వారు వారికి నచ్చిన స్టైల్లో కూడా గణేష్లు వస్తున్నాయని తెలిసేసరికి 1-2 నెలల ముందు నుంచే వారికి నచ్చిన స్టైల్లో తయారు చేపిస్తూ విగ్రహాలు అయితే తీసుకువస్తారు. మీరు కూడా చూస్తుంటేనే తెలుస్తుంది వినాయకులు ఎలా ఉన్నాయో. అలాగే వెరైటీ డెకరేషన్లతో పాటు గణేష్ మండపాలు అయితే నిర్మించి సీరియల్ లైటింగ్స్తో పాటు పెద్ద పెద్ద లైటింగ్స్ వేస్తూ ఉంటారు. మా బైన్సాలో ఎక్కడ చూసినా కూడా భజన కోలాలతో పాటు నృత్య నాట్యాలతో 9 రోజులు నవరాత్రులలో కూడా రోజుకోకో ప్రోగ్రాం పెడుతూ 9 రోజులు పూర్తయ్యే వరకు రోజు రోజుకు వినాయకునికి పూజ సామాగ్రులతో పాటు ప్రసాదాలు, అన్నదాన కార్యక్రమాలు కూడా పెడుతూ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్వహిస్తూ ఉండడమే కాకుండా భక్తుల నడుమ అంగరంగ వైభవంగా ఉత్సవాలు అయితే జరుపుతూ ఉంటారు. మా బైన్సాలో ఇలా గణేష్ ఉత్సవాలు జరుపుతూ ఒక్కో గణేష్ అయితే ఇప్పటికీ 20 నుంచి 30 సంవత్సరాల వరకు కూర్చోబెడుతూనే ఉన్నారు. ఇంకా పెద్దవాళ్ళు ఇంకా ఇంతకంటే ఎక్కువ కూడా సంవత్సరాలు కూర్చోబెట్టి ఉండవచ్చు. యూత్ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని మండపాలలో కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు గణేష్లు కూర్చోబెట్టడానికి మా బైన్సాలో. ఏదేమైనప్పటికీ మరోపక్క వర్షాలు ఉన్నా సరే మా బైన్సాలో అయితే గణేష్ ఉత్సవాలు ఎక్కడ తగ్గకుండా గణేష్ ఉత్సవాలు జరుపుతున్నారు.
ఇక మా బైంసాలు అయితే 9వ రోజు నిమజ్జనం అయితే జరుపుతారు. ఆ రోజు బ్యాండ్ బాజాలతో పాటు డీజే సిస్టంలతో హోరిస్తూ గణేష్లను ఊరేగింపు అయితే చేస్తూ ఉంటారు. ఇక ఊరేగింపు అయిన అనంతరం మా బైంసాలోని గడ్డెన్న వాగు ప్రాజెక్టులో గణేష్లను అయితే నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఇలా మేము కూడా ఒక్కో గల్లీలో తిరుగుతూ మెయిన్ టాప్ గణేష్లను ఎక్కడెక్కడ కూర్చుంటాయో చూపించే ప్రయత్నం చేసి ఈ గణేష్లను అయితే చూపించడం జరిగింది. ఇక ఈ గణేష్లు చూసిన అనంతరం మేము కూడా ఇక్కడి నుంచి బయలుదేరిపోయామని చెప్పవచ్చు. ఫ్రెండ్స్, మొత్తానికైతే మా బైంసాలోని మెయిన్ ఏరియాలోని మొత్తం గణేష్లు అయితే ఇప్పుడైతే చూసి రావడం జరిగింది. మీరైతే చూశారు కదా గణేష్లు అన్నీ ఎలా ఉన్నాయో. మంచి మంచి అలంకరణలతో గణేష్లు అయితే మా బైంసాలో కూర్చోపెట్టడం జరిగింది. మీరైతే ఇప్పుడైతే చూశారు కదా. ఏదేమైనప్పటికీ గణేష్ ఉత్సవాలను మా బైంసాలో చాలా ఇంట్రెస్టింగ్గా జరుపుతూ ఉంటారు. మొత్తానికైతే వెరైటీ అలంకరణల గణేష్లే మా బైంసాలో కూర్చోబెట్టారని చెప్పవచ్చు. మరి మీకు కూడా ఈ వీడియో ఎలా అనిపించింది అన్నది ఒకసారి కామెంట్ ద్వారా తెలియచేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ప్లస్ సబ్స్క్రైబ్ చేయండి. ఏ చిన్న విషయం కూడా మిస్ అవ్వకూడదు. పక్కన బెల్ ఐకాన్ నొక్కండి. లైక్, షేర్ చేయడం మరొకటి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.